హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. లాస్ట్ ఏదో వీడియోలో నేను ఈ చీర చూపించాను కదా! రెడీ టు వేర్ అని చెప్పి కొన్నాను. కానీ ఇది రెడీ టు వేర్ కాదు. సో, ఉంచమంటారా? రిటర్న్ చేసేయమంటారా? అని మిమ్మల్ని అడిగాను. సో, ఒకళ్ళు నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేశారనమాట. అది మీరు లైక్ కొంచెం పోలీస్ యూనిఫామ్ కలర్ ఉంటది కదా! ఇది కొంచెం కలుస్తుంది కదా! లైక్ కానిస్టేబుల్ లాగా అలా ఉంటదేమో శారీ యేసుకుంటే పోలీస్ లాగా ఉంటదేమో అన్నారు. నాకు నిజంగా అలాగే ఉంటదేమో అని చెప్పి అనిపించింది. అండ్ కొంచెం ఎక్కువ ట్రాన్స్‌పరెంట్‌గా కూడా ఉంది కదా! సో, అంత సెట్ అవ్వదేమో అన్నారు. అందుకని చెప్పి అది రిటర్న్ చేస్తానన్నమాట. తర్వాత మన ఈ అగరు స్టాండ్ మిక్సర్ ఉంది కదా! సో, మీ ఇంట్లో గనక ఒకవేళ చపాతీస్ అవన్నీ ఎక్కువ చేసుకుంటాము అనుకుంటే మీకు చేతుల నొప్పి కానీ, లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కుక్ చేస్తున్నా కూడా ఏదైనా రీజన్‌తోని మీకు ప్రిపేర్ చేయడం ఒక పని అనుకుంటే గనక ఈ స్టాండ్ మిక్సర్‌ని ట్రై చేయండి. చాలా చాలా హెల్ప్‌ఫుల్ అన్నమాట. మన లైఫ్‌ని చాలా చాలా ఈజీ చేసేస్తది. మెయిన్‌గా ఈ చపాతీస్, పుల్కాస్ ఇవన్నీ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అన్నమాట. సో, లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. తప్పకుండా చెక్ చేయండి. తర్వాత ఈరోజు వ్లాగ్‌లో మెయిన్ పార్ట్ ఏంటంటే, ఈరోజు నేను మా ఏరియాలో మా ఇంటి దగ్గర వినాయకుడిని పెడతారు కదా! అక్కడికి రోజు ఒక ప్రసాదం ఇస్తున్నాను. సో, అప్పుడు తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో కూడా తీయొచ్చు కదా! అని చెప్పి. సరే అని చెప్పి ఈరోజు రవ్వ కేసరి చేస్తున్నాను. అందుకని రెసిపీ కూడా అయినట్టుంటది. అండ్ ఒక వీడియో అయినట్టుంటది. అండ్ గుర్తు కూడా ఉంటది కదా! అని చెప్పి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. దానికోసం బోలెడన్ని డ్రై ఫ్రూట్స్ కావాలి మనకి. ఎంతైనా మనం ఎవరికైనా ఇస్తున్నాము అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీస్‌లోనే నట్స్ అవన్నీ ఏస్తే కొంచెం అనిపిస్తది. నెయ్యి ఇవన్నీ కొంచెం ఎక్కువేస్తే బావుంటది అని నాకనిపించి కొంచెం ఏసాను. మరీ ఎక్కువ కూడా కాదు. కొంచెం బానే తగులుతాయి నోటికి. అండ్ మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. అందుకన్నా ముందు మీరెవరైనా పాస్తా కొనుక్కుందాము అనుకుంటే కనుక యూ కెన్ ట్రై దిస్ డిసానో పెన్నీ పాస్తా అండి. ఇది 100% డరమ్ విత్ సెమోలినా పాస్తా వస్తది. మనకి 13 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి రెడీ టు కుక్ అన్నమాట. సో, ఈజీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ రకరకాల రెసిపీస్ చేస్తాం. అండ్ పిల్లలు పాస్తా అంటే ఇష్టపడతారు కదా! సో, మీరు పాస్తా చూద్దాం అనుకుంటే కనుక డిసానో పాస్తా ట్రై చేయండి. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. సో, కొంచెం హెల్తీయర్ ఆప్షన్ అన్నమాట పాస్తా గురించి చూస్తూ ఉంటే కనుక యూ కెన్ ట్రై దిస్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మన రవ్వ కేసరి మొదలు పెట్టేద్దాము. సో, రవ్వ కేసరి కోసం నేను ఈ ప్యాన్ పెట్టుకున్నాను. ఇది ఎంత కంఫర్టబుల్ అసలు మంచి సైజ్ అన్నమాట. ఇలా ఎక్కువ క్వాంటిటీస్‌లో ఏమైనా చేయాలి అనుకుంటే సైజ్ అనేది పర్ఫెక్ట్ ఉంది. అండ్ బ్రాడ్‌గా ఉండడం వల్ల మనకు కలపడం అన్నీ కూడా చాలా ఈజీ. సో, దాంట్లో నేను నెయ్యి వేశాను. దాని తర్వాత ఈ నట్స్ అన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుందాం. రవ్వ కేసరి చాలా చాలా సింపుల్. ఇందులో నార్మల్‌గా అయితే ఆరెంజ్ ఫుడ్ కలర్ ఏస్తారు కదా! బట్ నా దగ్గర లేదు. అందుకని నేను ఏయకుండానే చేసేసాను. దీన్ని ఇప్పుడు రవ్వ కేసరి అనొచ్చో మరి హల్వా అనాలో నాకు తెలీదు కానీ రవ్వ కేసరి అనే రెసిపీ ఎతికితేనే నాకు ఇది దొరికింది. అప్పుడు నేను ఇది చేసి ఇచ్చాను. ఎంత ప్రశాంతంగా అనిపిస్తదో చాలా అనిపించింది. సో, నిన్న వచ్చేసి శనగలు చేశాను. అంతకుముందు అటుకులు చేశాను. సో, అంతే కదా 3 రోజులయింది. ఇంకో 3 డేస్ ఉంది. ఇంకా ఏం చేయాలి ఏంటి అనేది చూస్తున్నాను. మీరు ఏమైనా సింపుల్‌వి చెప్పండి. ఈరోజు వచ్చేస్తే ఉండ్రాలతో పూజ చేస్తారు. సో, ఉండ్రాలు తీసుకురమ్మని చెప్పారు. కాబట్టి ఉండ్రాలు చేయాలి. కుదిరితే వీడియో తీస్తాను. నెక్స్ట్ బ్లాగ్‌లో షేర్ చేస్తాను. సో, నట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి అవి తీసి పక్కన పెట్టేసాను. తర్వాత అదే నెయ్యి ఉన్న దాంట్లో సూజీ తీసుకున్నాను. ఒక 1 కప్ సూజీ అయితే మనం 4 కప్స్ ఆఫ్ వాటర్ ఏసాను. అప్పుడు నాకు సరిపోయింది. ఇంకొద్దిగా నెయ్యేసి బాగా లో ఫ్లేమ్‌లోని చాలా సేపు బాగా ఫ్రై చేసా. మనం బాగా ఫ్రై అయ్యింది అని తెలియాలంటే అది తేలికవుతది. మనం కలుపుతున్నప్పుడు ఆ ఫీలింగ్‌లోనే మనకు తెలుస్తది. అండ్ మంచి అరోమా వస్తది. ఎప్పుడైనా మనం మన కోసం చేసుకునే దానికన్నా దేవుడి కోసం చేస్తుంటే ఆ టేస్ట్ తెలియకుండానే చాలా చాలా వచ్చేస్తది కదా! అది మన సైకలాజికల్‌గానో లేకపోతే నిజంగానే అవుతదో తెలీదు కానీ టేస్ట్ చాలా వస్తది. అంటే మనం ఇక్కడ ఏమి టేస్ట్ చేయడం అవేం చేయం కదా! బట్ పర్ఫెక్ట్‌గా కుదిరేస్తది. అది బాగా ఫీలింగ్ వస్తది. అండ్ పక్కన నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. కెటిల్‌లో పెట్టాను ఫస్ట్. దాని తర్వాత చేయి కాలుతది గ్లాస్‌లోకి కొలిచి వేసేటప్పుడు అని చెప్పి మళ్ళీ ఇంకా పక్కన స్టవ్ మీద పెట్టేశాను. కొన్ని రెసిపీస్ చూసాను. అందులో 3 కప్స్ అన్నారు. అండ్ కొన్ని రెసిపీస్ వాళ్ళు 4 అన్నారు. నాకు 4 ఏస్తేనే బెటర్ అనిపించింది. ఎందుకంటే అది చల్లగా అయ్యే కొద్దీ మనకి సూజీ అనేది అదేమంటారు గట్టిగా అయిపోద్ది కదా! కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ ఏసి చేస్తేనే బావుంటది. అండ్ అది మొయ్యడానికి నేను ఎంత వణికిపోయానో చూసారా అసల. ఎంత అంత స్ట్రాంగ్ కాదు. కొంచెం స్ట్రెంథెనింగ్
ఎక్సర్సైజెస్ లాంటివి ఏమైనా చేయాలేమో. సో ఎప్పుడైనా మనం సూజీ వేసినప్పుడు ఏం చేసినప్పుడు వేడి నీళ్ళే వేసుకోవాలి, లేకపోతే లంప్స్ 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 అయిపోయి మొత్తం పాడైపోతుంది. ఏమంటారు? సో వేడి నీళ్ళు వేసుకుంటూ బాగా మిక్స్ చేసేస్తున్నాను. చేస్తున్నప్పుడే మనకి చాలా దగ్గరికి వచ్చేస్తుంది. సో 4 కప్స్ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయి, ఇంకా ఇంకొక హాఫ్ కప్ వేసుకున్నా కూడా బాగానే ఉండేది. సో లంప్స్ ఏమి ఫామ్ అవ్వకుండా కలుపుతానే ఉండాలి. దాని తర్వాత 1 కప్ సూజీ తీసుకుంటే 1.5 కప్ షుగర్ వేసుకున్నాను. సో 1.5 కప్ షుగర్ వేసుకుంటే నాకు కొంచెం చాలా స్వీట్గా అనిపించింది, కానీ ఇచ్చేది కదా అందుకని చెప్పి కొంచెం స్వీట్గానే ఉంటే బాగుంటుంది, నీకు నచ్చినట్టు కాకుండా కొంచెం స్వీట్గానే చెయ్యు అన్నట్టు నేను కొంచెం 1.5 కప్ వేసాను. మీరు ఒకవేళ ఇంట్లో కోసం చేసుకుంటే కనుక 1 గ్లాస్ సూజీ అయితే 1 గ్లాస్ షుగర్ వేసుకుంటే సరిపోయేది. బాగా తీపిగా అనిపించింది అనమాట, కానీ బాగుంది. సో నెక్స్ట్ ఇప్పుడు షుగర్ కూడా వేసేద్దాం. షుగర్ వేసిన తర్వాత అదంతా షుగర్ మెల్ట్ అయ్యి మనకి ఇంకొంచెం లిక్విడ్ ఫామ్లో అవుతుంది. ఇక్కడ కొంచెం గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తున్నా షుగర్ వేసిన తర్వాత సెట్ అయిపోద్ది అనమాట. అందుకని చెప్పి వేసేసి కలుపుతానే ఉండాలి. మొత్తం రెసిపీ అంతా కలపడమే, ఇంకేంటి లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అండ్ కొంచెం సాఫ్రాన్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వు, అది కూడా నేను కొంచెం హాట్ వాటర్లో కలిపేశాను. అండ్ ఇలాచీ పౌడర్ కొంచెం, ఈ సాఫ్రాన్ వాటర్ కొంచెం కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసా. కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి కొంచెం కలర్ కూడా కొంచెం ప్లెజెంట్గానే వచ్చింది. అండ్ కొంచెం మంది రోజు పాస్తా చూపిస్తున్నా అంటున్నారు. జస్ట్ అది ఒక 30 సెకండ్స్ క్లిప్, దానివల్ల మన వ్లాగ్ ఏం కూడా అంత ఫరక్ పడదని నేను అనుకుంటున్నాను. అండ్ నేను అదేమి జ్యోతిషం లాంటిది మీకు హామ్ అయ్యేది ఏమీ చెప్పట్లేదు కదా. పాస్తా అనేది మన అందరింట్లో చేసుకుంటాము, సో మీకు గుర్తు వస్తుంది అంతే. దానికి ఇంకేమీ భ్రమరహస్యం ఏంటి లేదు. సో ఎవ్రీ వీడియోలో ఆ పాస్తా కొంచెం ఉంటుంది, మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అండ్ జస్ట్ ఆ చిన్న క్లిప్ కాబట్టి మీకు ఏం ఫరక్ పడదని నేను అనుకుంటున్నాను. సో ఒకరిద్దరు ఎవరైతే ఈరోజు కూడా చూపించావా అంటున్నారో వాళ్ళు ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో కొంత మానిటరీ బెనిఫిట్ లేకపోతే మనకి యూట్యూబ్ చేయడానికి ఆ ఫీల్ రాదు, ఇంకా ఇంట్రెస్ట్ రాదన్నమాట. కాబట్టి చిన్న చిన్న కొలాబరేషన్స్ అనేవి చేస్తూ ఉంటేనే మనకు కొంచెం మానిటరీ బెనిఫిట్ ఉంటేనే మనకు ఒక పుష్ వస్తుంది అనమాట. హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్. ఎంత క్లియర్గా కన్నా ఇంకెవరు చెప్పలేరు. సో దాని గురించి పక్కన పెట్టండి. అండ్ ఒకవేళ పాస్తా తీసుకుందాం అనుకున్నప్పుడు మీకు డిసానో పాస్తా గుర్తొచ్చిందో లేదో నాతో షేర్ చేయండి తప్పకుండా కమెంట్ సెక్షన్లోనే. అండ్ మీకు మంచి విషయం చెప్పేసి, ఈ లోపల చూసారు కదా షుగర్ వేసిన తర్వాత ఎంత మంచిగా పల్చగా అయిపోతుందో. 1-2 దగ్గర లంప్స్ అయ్యాయి, అవి కొంచెం అలా క్రష్ చేసేస్తున్నా, పోయింది. బాగా కలిపేస్తే పోయింది అనుకోండి. ఆ వేడిని లేసేటప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అందుకే. ఆల్మోస్ట్ నాకు చిన్న ఈజీ రెసిపీ అన్నట్టే అనిపించిందా, కానీ ఆల్మోస్ట్ ఒక 30 to 35 మినిట్స్ టైం పట్టింది నాకు మొత్తం రెసిపీ అయ్యేటప్పటికి. అండ్ ఈ లోపల వైభవ్ నన్ను పడుకున్నాడని చెప్పి చేస్తాను. ఇంకా అయినా ఆల్మోస్ట్ అయిపోయే టైంకి లేచాడు వాడు కూడా. ఇక్కడ ఇలాచీ ఉంటుంది కదా, అది కొంచెం దంచేసి అది కూడా వేసుకున్నాను. అండ్ నట్స్ కూడా వేసేసి ఇంకొంచెం నెయ్యి వేసేస్తే అయిపోయింది. బాగా చేశానా ఈ రవ కేసరి అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరేమిచ్చారు గణపతికి అనేది కూడా షేర్ చేయండి. సో ఈ రోజు వచ్చేస్తే అంటే మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు, ఉండ్రాలు చేస్తాను. ఇంకో 2-3 డేస్ ఉంటుంది, అప్పుడు ఏం చేయాలో ఏంటో చూస్తా. మరి కష్టమైనవి చేయలేను, కానీ ఇలాంటి సింపుల్వి చేయగలరని అనుకుంటున్నాను. అండ్ మన నాన్న లెగిసాడు, వాడు కూడా చూస్తున్నాడు, ఏం చేస్తున్నావు మమ్మ అని చెప్పి. సో ఇంకా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి అక్కడ మంచిగా కూర్చొని దండం పెట్టుకొని వచ్చేయాలి. ఇప్పుడు వచ్చేస్తే ఒక పంకిన్ సూప్ ఒకటి చేస్తున్నా వైభవ్ నాన్న కోసం. సో ఆ రెసిపీ అయిపోయిన తర్వాత మనం ఏం చేసేద్దాము వ్లాగ్. సో ఈ పంకిన్ కూడా మొత్తం పెద్ద అంటే ఫుల్ పంకిన్ దొరికింది. నార్మల్గా మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు పంకిన్ కొంటే వాళ్ళు మొక్కిస్తారు కదా, అలా కాకుండా మనకి ఫుల్ ఒక చిన్న క్యూట్ది వచ్చింది. బ్లింకిట్లోనే ఎందులోనో కొన్నాను వెజిటేబుల్, అప్పుడు వచ్చింది అనమాట. సో దానికోసం అని చెప్పి పంకిన్ చాలా హెల్దీ అంటారు.
ఈ గుమ్మడికాయతో నిన్న పులుసు చేశాను, ఆ కొంచెం అయిపోయింది కదా. ఇంకో మిగిలినంత ఏం చేద్దామా అనుకుంటే సరే సూప్ చేద్దాము, వీడు తింటాడో లేదో చెక్ చేద్దామని చెప్పి ఇది చేసిన. దానికోసం తొక్క తీస్తాను, తర్వాత కట్ చేసేయాలి. నా పెద్ద నైఫ్ ఒకటి ఉండాలి, అది ఎక్కడ లోపల దాచేస్తాను. వీడికి వైభవ్కి అన్నీ అందేస్తున్నాయి అనమాట. అందనివి కిచెన్లోకి వచ్చి నా ఇంపార్టెంట్ సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చి హాల్లోని ఎక్కడెక్కడో దాచేస్తున్నాడు, రిమోట్లు దాచేస్తున్నాడు, మళ్ళీ అడిగితే ఇస్తున్నాడు అన్నమాట. అలా ఈ ఏజ్లోని మనం సిజర్స్ కానీ నైఫ్స్ కానీ అవన్నీ ఎంత వీలైతే అంత వాళ్ళకి అందనివ్వకుండానే ఉండాలి. మనం ఎంత చూస్తున్నా కూడా కొంచెం జాగ్రత్త ఉంటుంది కదా మనకి. సో అందుకని చెప్పి ఆ నైఫ్ ఎక్కడో దాచాను, అది ప్రస్తుతానికి కనపట్లేదు. ఇలా ఇక్కడ పెట్టినా కూడా వాడికి అందేస్తుంది అన్నమాట. సో ఈ రోజు కూడా పాలు పొంగిపోయాయి. ఎవరో కామెంట్ చేశారు మా ఇంట్లో అసలు పొంగవు అని చెప్పి. ఈరోజు నేను కదా, మా ఆయన పొంగించారు. సో ఇప్పుడు అప్పుడప్పుడు అయిపోతుంటాయి. మనం చేసినప్పుడు వాళ్ళు ఏమి అనరు కాబట్టి, వాళ్ళు చేసినప్పుడు మనం కూడా ఏమనకూడదు, బుద్ధిగా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ టీ కూడా చేస్తాను పొద్దున్నే. అండ్ ఈరోజు ఏం చూపిస్తున్నాను, KOH అనే ఒక బ్రాండ్ ఉంటుంది, కో అనుకుంటా, వాళ్ళది బోల్డ్ అనే యాడ్స్ చూస్తున్నాను ఈ మధ్యన కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాను. కొందాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇవి ఏంటి కాదు, జస్ట్ డిహైడ్రేటెడ్ వెజిటబుల్ పౌడర్స్ అంతే. సో నేను ఇది ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. కాకపోతే మన దగ్గర డిహైడ్రేటర్ ఉంది కదా, మనమే చేసేద్దాం అనుకొని ఏం తీసుకోవట్లేదు అన్నమాట. అలా నాకు చేయడం అవ్వట్లేదు, కొండం అవ్వట్లేదు. అండ్ సరే చూద్దాం, ఒకసారి తెచ్చి ఒకసారి యూజ్ చేసి మనకి కొంచెం కంఫర్టబుల్గానే ఉంది అనుకుంటే మనం ఇంట్లో డిహైడ్రేటర్ పైన ఆటక మీద ఎక్కిస్తాను, దాన్ని తీసి మనం ఓన్గా చేసుకుందామని చెప్పి తెప్పించాను. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నాకు ఫస్ట్లో బిల్ చూపించాను కదా, అరౌండ్ 520 ఎంతో పడింది 3 కలిసి. సో చాలా ఎక్స్పెన్సివ్ లాగే. కాకపోతే టైం ఉండని వాళ్ళకి, కంఫర్ట్ కావాలనుకున్న వాళ్ళకి ఈ డిహైడ్రేటెడ్ పౌడర్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ఇది కొలాబరేషన్ అస్సలు కాదు, అవి ఉంటే చాలా బాగుండేది. కాకపోతే ఎప్పటి నుంచో చూస్తున్నాను, తీసుకుందాం అనుకొని అవ్వట్లే. సరే అని చెప్పి ఈరోజు తీసుకున్నాను. ఇవేంటంటే మనకి పిల్లలకి ఇలాగా ఏమైనా రెసిపీస్ చేసేటప్పుడు కొంచెం ఈజీ ఉంటుంది అన్నమాట. ఈ పంప్కిన్ సూప్ ఏం లేదు, జస్ట్ ఈ పంప్కిన్ బాగా బాయిల్ చేసేయాలి, కుక్కర్లో పెట్టుకుంటే ఒక విజిల్కి అయిపోద్ది. కాకపోతే నేను అన్ని కుక్కర్లో ఎందుకులే అని చెప్పినట్టు ఈరోజు ఇలా సాస్ ప్యాన్లో చేస్తాను అంతే. ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ పొటాటో కూడా వేసుకొని బాయిల్ చేసేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ ప్రస్తుతానికి లేదు, అండ్ ఈ పౌడర్ ఎలాగ తెచ్చాను కదా అని చెప్పి ఈ పౌడర్తో చేద్దామని చెప్పి యూజ్ చేస్తున్నా. సో మీరు ఎవరైనా వాడతారా ఈ డిహైడ్రేటెడ్ పౌడర్స్ అనేది షేర్ చేయండి. చాలా మందికి ఇది ప్రాసెస్డ్ ఫుడ్ అనుకుంటారు, అస్సలు కాదు. ఇందులో 100% క్యారెట్ పౌడర్, ఏం లేదు, వాళ్ళ వీడియోస్ చూస్తే మనకి తెలుస్తుంది. అండ్ డిహైడ్రేటెడ్ పౌడర్స్ అంటే ఏమి కాదు, జస్ట్ అవి డ్రై చేసేస్తారు, తర్వాత పౌడర్ చేసి ఇచ్చేస్తారు, ఇంకేమీ వేయరు. మనం అలాంటివి ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే ఆ బ్రాండ్ మీద ట్రస్టెడ్ ఉండాలన్నమాట. ఆ బ్రాండ్ గురించి తెలుసు అనుకుంటే మనం తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ యూస్ కూడా చేసుకోవచ్చు, అస్సలు ప్రాబ్లం ఏం ఉండదు. ఎందుకంటే ఇంకేం లేదు కదా అందులో. ఇంకా కావాలి అనుకుంటే మనం చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, మీల్ ప్రెప్ లాగా ఇది కూడా ఇంచుమించు. సో నాకైతే ఈ రోజుది చాలా నచ్చింది. సో ఒక 1.5 స్పూన్ క్యారెట్ పౌడర్ వేస్తాను, ఇంకో ఆ టమాటో పౌడర్, ఇంకా బీట్రూట్ పౌడర్ ఉన్నాయి. సో వీడికి ఏమైనా తినిపించేటప్పుడు ఈజీ ఉంటుంది కదా పౌడర్స్ అయితే. సో నాకైతే ఈరోజు నచ్చింది, అండ్ వీడు తిన్నాడు కూడా. సో నేను ఆ పంకిన్ని బ్లెండ్ చేసేసాను. దాని తర్వాత ఈ క్యారెట్ పౌడర్ కూడా వేసి కొంచెం సాల్ట్, పెప్పర్, కొంచెం జీలకర్ర పొడి వేయాలి. జీలకర్ర పొడి లేదు నా దగ్గర, అందుకని జీలకర్ర వేసి బాగా బాయిల్ చేస్తాను అంతే. సింపుల్ క్విక్ రెసిపీ అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ అలా ఇస్తే తింటారు పిల్లలు బాగానే. పొటాటో వేస్తే ఆ థిక్నెస్, క్రీమీనెస్ అనేది వస్తుంది, అది వేయకపోతే కొంచెం పల్చగా అనిపిస్తుంది అంతే. సో కొంచెం జీలకర్ర, ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేస్తా. ఈ వర్షాకాలంలో వీటిలోని కొంచెం పెప్పర్ ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం మంచిదన్నమాట. అయిపోయింది మన ఈ సూప్. అండ్ మీరు చెప్పండి, ఎవరైనా డిహైడ్రేటెడ్ పౌడర్స్ యూజ్ చేస్తారా, మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఏంటి అనేది. మీకు గుర్తుంటే నేను ఎప్పటి నుంచో, అసలు ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి కానీ అప్పుడు ఒకసారి కూడా ఆల్మోస్ట్ 3 years 4 years 3 years అవుతుంటుంది. ఈ ఇంటికి వచ్చిన కొత్తలో అనుకుంటా ఒక డిహైడ్రేటెడ్ మిషన్ కొన్నాను. అప్పట్లో అది నాకు షాక్ అయిపోయాను, రాత్రంతా ఉంచాలా అప్పుడు డిహైడ్రేట్ అవుతుందా అని చెప్పి అది రిటర్న్ చేస్తాను కూడా. సో గుర్తుంటే. అండ్ ఇప్పుడు మన దగ్గర ఇంకో డిహైడ్రేటెడ్ మిషన్ ఉంది, సో యూస్ చేసి మళ్ళీ బాగానే అనిపిస్తే
మనం కూడా చేసుకుందాం ఓన్గా. అప్పుడు ఇంత డబ్బులు ఖర్చు అవ్వవు. మంచిగా బయట చీప్గా దొరికినప్పుడు చేసుకుంటే మనం దాచుకోవచ్చు. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఈ చిన్న వీడియో. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి బ్లాగ్తో. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.